మీకు ఎప్పుడైనా డెంటిస్ట్ చెప్పారా మీకు రూట్ కెనాల్ అవసరం అని? ఆ మాట వినగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫియర్, పానిక్ ఓ ఇమీడియట్ గా గూగుల్ సెర్చ్. నాకు తెలుసు, అబ్సల్యూట్ గా ఇదే జరుగుతుంది. కానీ నేను మీకు ఒక ఆనెస్ట్ క్వశ్చన్ అడుగుతాను. డెంటిస్ట్ మీకు ఆ విషయం చెప్పే ముందు మీరు లాస్ట్ టైం డెంటల్ చెకప్ కి ఎప్పుడు వెళ్ళాలి? 6 months ముందా, 1 year ముందా, లేదా అసలు 10 years కంప్లీట్ అయిపోయాయా? చాలా మంది కేసెస్ లో రూట్ కెనాల్ అనేది కంప్లీట్లీ అవాయిడబుల్, బట్ ఓన్లీ మీరు రైట్ టైంలో క్లినిక్ కి వస్తే. ఈ వీడియోలో నేను మీకు ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఒక సింపుల్ ఫిల్లింగ్ మీ టూత్ ని రూట్ కెనాల్ నుంచి సేవ్ చేయగలరా? అసలు ఫిల్లింగ్ చేయాలా లేదా రూట్ కెనాల్ చేయాలా అనేది క్లినిషియన్స్ ఎలా డిసైడ్ చేస్తారు? అండ్ మీరు ఇప్పుడే తీసుకొని ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సేఫ్ గా మీ పళ్ళని ఎలా సేవ్ చేయాలో క్లారిటీ వస్తుంది. ముందు బేసిక్ ఎనాటమీ క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఫిల్లింగ్ అంటే బ్యాక్టీరియా మీ టూత్ స్ట్రక్చర్ ని సర్ఫేస్ లెవెల్లో డ్యామేజ్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ పార్ట్ ని నీట్ గా రిమూవ్ చేసి సేఫ్ రెస్టోరేటివ్ డెంటల్ మెటీరియల్ తో ఫిల్ చేయడం. దిస్ ఇస్ అ వెరీ క్విక్, హైలీ సింపుల్ అండ్ కంప్లీట్లీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. రూట్ కెనాల్ అంటే క్యావిటీ సర్ఫేస్ లెవెల్ నుంచి డీప్ గా ట్రాన్సిషన్ అయి డైరెక్ట్ గా నర్వ్ స్ట్రక్చర్ ని రీచ్ అవుతుంది. లోపల ఉన్న నర్వ్స్ అండ్ బ్లడ్ వెసల్స్ కంప్లీట్లీ ఇన్ఫెక్టెడ్, ఇన్ఫ్లేమ్డ్ ఆర్ డెడ్ అయిపోతాయి. ఇప్పుడు ఆ ఇంటర్నల్ ఇన్ఫెక్టెడ్ పార్ట్ ని పాథలాజికలీ క్లియర్ చేయడం మ్యాండేటరీ. క్లీన్ చేసి, కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ చేసి, కంప్లీట్ గా సీల్ చేసి, స్ట్రక్చరల్ సపోర్ట్ కోసం దానిపైన క్రౌన్ ప్లేస్మెంట్ చేయాలి. రెండిటికి ఉండే డిఫరెన్స్ చాలా సింపుల్. ఫిల్లింగ్ క్యావిటీ జస్ట్ సర్ఫేస్ లెవెల్ టు మిడ్ లెవెల్ లేయర్ లో ఉంటే చేస్తాం. రూట్ కెనాల్ క్యావిటీ డీపర్ కోర్ టిష్యూస్ ని టచ్ అయ్యాక సేఫ్ రెస్క్యూ ప్రాజెక్ట్ లాగా చేస్తాం. Can a filling actually save your tooth? The clinical reality. దీనికి నేను చాలా డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తాను. క్యావిటీ ఇన్ కేస్ చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంటే డెఫినెట్లీ ఫిల్లింగ్ తో మీరు నేషనల్ టూత్ ని సేవ్ చేయొచ్చు. అదే క్యావిటీ డీప్ గా వెళ్ళి నర్వ్ టిష్యూని టచ్ చేస్తే ఆ టూత్ ని నార్మల్ ఫిల్లింగ్ తో సేవ్ చేయడం చాలా కష్టం. అక్కడ బేసిక్ లాజిక్ ఏంటంటే డ్యామేజ్ డీప్లీ స్ప్రెడ్ అయినప్పుడు సింపుల్ ట్రీట్మెంట్స్ అసలు వర్క్ అవ్వవు. కానీ అసలు మీ టూత్ లోని క్యావిటీ స్టేటస్ ని మేము ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికోసం మేము రొటీన్ గా డిజిటల్ ఎక్స్రేస్ తీసి డీప్ క్లినికల్ ఎగ్జామినేషన్ రన్ చేస్తాం అండ్ మీ పెయిన్ హిస్టరీని ప్రాపర్ గా చెక్ చేస్తాం. క్యావిటీ జస్ట్ ఎనామిల్ లేయర్ లో ఉంటే రీమినరలైజేషన్ చేయొచ్చు. క్యావిటీ డెంటిన్ ని టచ్ చేస్తుంటే స్లైట్లీ లార్జర్ ఫిల్లింగ్. క్యావిటీ పల్ప్ స్ట్రక్చర్ దగ్గర ఉంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ టు సేవ్ ద టూత్ అండ్ అవాయిడ్ అ రూట్ కెనాల్. ఈ స్టేజ్ లో ఎక్స్ట్రా మెడిసినల్ లేయర్ ఆఫ్ సిమెంట్ తో రిపేర్ చేయొచ్చు. క్యావిటీ పల్ప్ అండ్ టూత్ రూట్ లోకి డీప్ గా వెళ్ళిందంటే ఇంకా ఇక్కడ రూట్ కెనాల్ మ్యాండేటరీ. ఈ డెసిషన్ డాక్టర్స్ తీసుకునేది కాదు, టూత్ డ్యామేజ్ బట్టి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ నోటీస్ చేయాలి. చాలా ఎర్లీ స్టేజ్ హిడెన్ క్యావిటీస్ లో ఆర్ మైక్రోస్కోపిక్ హెయిర్ లైన్ క్రాక్స్ లో స్టాండర్డ్ ఎక్స్రేస్ లో క్లియర్ గా కనిపించవు. ఇక్కడే హై అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్లినికల్ ప్రిసిషన్ మ్యాటర్ చేస్తుంది. అడ్వాన్స్ మైక్రోస్కోపిక్ అసిస్టెడ్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ డిఫెక్ట్స్ ట్రేస్ చేయడం పాసిబుల్ అవుతుంది. చాలా మంది ఫిల్లింగ్ అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకొని టెన్షన్ పడతారు. కానీ సింపుల్గా చెప్పాలంటే ఈ ట్రీట్మెంట్లో మేజర్గా 4 steps ఉంటాయి. స్టెప్ 1 ప్రిసిషన్ ఎవాల్యుయేషన్. స్టాండర్డ్ డిజిటల్ ఎక్స్రేస్ తీసి మీ టీత్లోని క్యావిటీ ఎంత డీప్గా వెళ్ళింది అనేది ఎగ్జాక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తాం. స్టెప్ 2 నంబింగ్ ప్రాసెస్. ట్రీట్మెంట్ లైన్లో మీకు అస్సలు పెయిన్ తెలియకుండా సింగిల్ మైక్రో ఇంజెక్షన్తో ఆ టూత్ జోన్ని కంప్లీట్ నమ్ చేస్తాం. ఈ ఇంజెక్షన్ వల్ల ప్రాసెస్ ఉన్నంతసేపు మీకు 0 పెయిన్ ఉంటుంది. స్టెప్ 3 క్లీనప్. టూత్ లోని బ్లాక్ డీకేని కంప్లీట్ గా క్లీన్ అవుట్ చేస్తాం. ఇన్ఫెక్షన్ అసలు లేకుండా ఆ ఏరియాని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేస్తాం. స్టెప్ 4 మెటీరియల్ ప్లేస్మెంట్. క్లీన్ చేసిన స్పేస్ లో అడ్వాన్స్ బయోకంపాటబుల్ కాంపోజిట్ మెటీరియల్ బిల్డ్ చేసి స్పెషలైజ్డ్ యూవీ బ్లూ లైట్ లో ఫిక్స్ చేస్తాం. ఫైనల్ గా మీ బైట్ ప్రాపర్ గా నార్మల్ గా అలైన్ అయ్యేలా వెరిఫై చేస్తాం. టోటల్ ప్రాసెస్ టైమింగ్ జస్ట్ 30 minutes to 1 hour లో అయిపోతుంది. ఇది పెయిన్లెస్ సింగిల్ విజిట్ ప్రొసీజర్. ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక మాక్సిమం 2 to 3 days చాలా మైల్డ్ పోస్ట్ ఆపరేటివ్ సెన్సిటివిటీ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆఫ్టర్ దాట్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అండ్ అబ్సల్యూట్ నార్మల్ కి వచ్చేస్తారు. రూట్ కెనాల్ వరకు వెళ్లకుండా టూత్ ని సేవ్ చేయడానికి ఇది హైలీ ఎఫెక్టివ్ సొల్యూషన్. Which filling material is right for you? Coming to filling materials, actually ఇది చాలా వాస్ట్ టాపిక్. దీనిపైన మనం సెపరేట్ గా ఒక ఫుల్ వీడియోని చేయొచ్చు. For now, let's discuss in brief కామన్ గా యూస్ చేసే మేజర్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. కాంపోజిట్ రెజిన్ ఫిల్లింగ్స్. ఇవి హై అండ్ ప్రీమియం టూత్ కలర్డ్ ఫిల్లింగ్స్. మీ టూత్ కలర్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి కాబట్టి ఫ్రంట్ టీత్ కి అండ్ స్మైల్ కరెక్షన్ కి ఇది హైలీ రికమెండెడ్. సెరామిక్స్ ల్యాబ్ మేడ్ ఇన్లేస్. దానికంటే టాప్ టియర్ ప్రీమియం ఆప్షన్ ఇది.
చాలా సీమ్లెస్గా న్యాచురల్గా సెట్ అయిపోతుంది అండ్ న్యాచురల్ టీత్కి ఉన్నంత హై డ్యూరబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సిల్వర్ అమాల్గమ్స్ ఇది చాలా పాత పద్ధతి. ఇప్పుడు ఇది ప్రాక్టీస్లో కూడా లేదు బికాస్ ఆఫ్ మర్క్యూరీ. మర్క్యూరీ మన బాడీకి చాలా టాక్సిక్. అందుకే మోడర్న్ క్లినిక్స్ ఇప్పుడు ఈ మెటీరియల్ని కంప్లీట్లీ పక్కనే పెట్టేశాయి. సో మీ టూత్ డ్యామేజ్ స్టేటస్, క్యావిటీ ఏ పొజిషన్లో ఉంది అనేది అండ్ మీ కంఫర్ట్ అండ్ బడ్జెట్ కంపాటబిలిటీని బట్టి మీకు పర్ఫెక్ట్లీ సెట్ అయ్యే ఆప్షన్స్ని మేము సెలెక్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్లీ అయ్యాక లాంగ్ టర్మ్ రిజల్ట్ పర్ఫెక్ట్లీ ఉండాలంటే కొన్ని సింపుల్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ స్టెప్స్ మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. డోంట్ స్కిప్ క్రౌన్స్. మొదటి విషయం, క్యావిటీ చాలా డీప్గా ఉన్నప్పుడు ఎస్పెషలీ బ్యాక్ మోలర్స్ పైన ఫుడ్ చ్యూ చేసినప్పుడు హెవీ ప్రెషర్ పడుతుంది. అలాంటి కేసెస్లో డాక్టర్ మీకు క్రౌన్ సజెస్ట్ చేస్తే షార్ట్ కట్ వెతకకుండా మ్యాండేటరీగా క్రౌన్ వేయించుకోండి. లేదా హెవీ ప్రెషర్ వల్ల ఆ టూత్కి మైక్రో ఫ్రాక్చర్ అయి మొత్తం టూత్కే డ్యామేజ్ ట్రిగర్ అవ్వచ్చు. అలాగే ఫిల్లింగ్ అయిన మొదటి 24 hours డైరెక్ట్గా హార్డ్ ఫ్రూట్స్ చ్యూ చేయకుండా సాఫ్ట్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల కొత్త మెటీరియల్ పర్ఫెక్ట్గా స్టేబుల్ అవుతుంది. ఇంకా మొదటి 2-3 రోజులు ఇంటెన్స్ కోల్డ్ ఐటమ్స్ లేదా చాలా హాట్ ఐటమ్స్ని రిస్ట్రిక్షన్లో ఉంచండి. నార్మల్ రూమ్ టెంపరేచర్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల సెన్సిటివిటీ ఇష్యూస్ అస్సలు ఉండవు. దీంతో పాటు రొటీన్గా రోజుకి 2 సార్లు బ్రష్ అండ్ ప్రాపర్గా ఫ్లాసింగ్ చేయడం డిసిప్లిన్గా మెయింటైన్ చేయాలి. మీరు ఫిల్లింగ్ చేయించుకున్న ఏరియా బౌండరీస్ క్లీన్గా ఉంటేనే సెకండరీ క్యావిటీస్ రాకుండా కాపాడగలం. అండ్ ఫైనల్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్టాండర్డ్ రొటీన్ చెకప్కి వెళ్లాల్సిందే. దీనివల్ల మార్జిన్స్ ప్రైమరీగా ట్రాకింగ్లో ఉంటాయి అండ్ ఏదైనా స్మాల్ ఇష్యూస్ ఉన్నా డైరెక్ట్గా స్టార్టింగ్ స్టేజ్లోనే ఫిక్స్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు చెప్పింది ప్యూర్ క్లినికల్ రియాలిటీ. ఒక సింపుల్ క్యావిటీని డిలే చేస్తే అది స్లోగా గ్రో అవుతుంది. అదే రైట్ టైంతో అలర్ట్ అయ్యి ఒక బేసిక్ ఫిల్లింగ్ చేయించుకుంటే టూత్ హెల్త్ కంప్లీట్ సెక్యూర్ అయిపోతుంది. చాయిస్ ఇస్ కంప్లీట్లీ యోర్స్. మీ పళ్ళులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటో తెలియాలంటే ప్రాపర్ కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా నన్ను లేదా మా మెడికల్ టీమ్ని మీట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా క్లినిక్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. జస్ట్ రీచ్ అవుట్, మా టీమ్ మీకు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు. ఈ ఛానల్లో వచ్చే జనరిక్ డెంటల్ మిత్ బ్రేకింగ్ అండ్ ట్రూ క్లినికల్ ఫ్యాక్ట్స్ మీకు జెన్యూన్గా యూజ్ అవుతున్నాయి అనిపిస్తే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే బేసిక్ కేర్ నెగ్లెక్ట్ చేస్తూ ఇగ్నోర్ చేస్తున్న మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ వీడియోని వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ కమింగ్ టు దిస్ టాపిక్, చాలా మంది రూట్ కెనాల్ చేయించుకున్న కొన్ని మంత్స్ తర్వాత టూత్ మీద సడన్గా క్రాక్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. అసలు అలా ఎందుకు క్రాక్ అవుతుంది? రూట్ కెనాల్ కంప్లీట్ అయ్యాక మీరు చేసే ఆ ఒక బిగ్ మిస్టేక్ ఏంటి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేశాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని ఇప్పుడే క్లిక్ చేసి చూసేయండి. ఐఎమ్ డాక్టర్ దీప్తి మెల్కోటే. కీప్ స్మైలింగ్, స్టే హెల్తీ.